ఆ పాప కండక్టరు గుంతూరు రోడ్డు అయినా కూడా భలే స్పీడ్గా వచ్చినాయా. ఒరిబిజాలు వచ్చి అందరూ ఆసుపత్రిలో చేరుతూ ఉంటారు. జాగ్రత్త. వస్తా. మంచిది నాయన, మంచిది. ఉంటాను. అరవకపోతే ఒక్కడు కూడా చెప్పిన మాట వినట్టుగా లేదురా. ఉండే సీట్లని నా ఒక్కడికే సొంతమని ఎర్రవిగిపోతా ఉన్నాడు. పాతోళ్ళు దిగడం తప్పదు, కొత్తోళ్ళు ఎక్కడం తప్పదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు తాత? ఇంకెవరు? ఆ డ్రైవర్ గురించారప్పా. వాతావరణం, రాజకీయ వాతావరణం ఎట్లుంది? వేడిగా ఉందా, పొడిగా ఉందా, తడిగా ఉందా? నాకు తెలిసి తడిగా ఉంది, నీకు తెలిసి వేడిగా ఉంటుంది. చెప్పు తాత. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 5 ఏళ్ల బడ్జెట్ సుమారుగా 9 లక్షల కోట్లు. ఓటర్ల జనాభా 4 కోట్లు. చెప్పాలంటే ఇది రూలింగ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఒక్క ఓటు ఖరీదు దాదాపు 18 లక్షలు. 18 లక్షల రూపాయలకి ఒకే 5,000 ఇచ్చి కొనేస్తా ఉన్నాం. 5,000 ఇస్తే రోజుకి దాదాపుగా 2.5 రూపాయలు అవుతుంది. అదే 2,000 ఇస్తే ₹1 ఇచ్చినట్లు లెక్క. మనం భిక్షగాడికి ₹1 వేస్తే కాడి ఊరిచేస్తాం. అదే 5 రూపాయలు వేస్తే కూడా ఎగాదిగా కింద నుంచి పై వరకు చూస్తూ ఉండాలి. అంటే మనం భిక్షగాళ్ళ కంటే కూడా నీచంగా ఉండాలి వాళ్ళ దృష్టిలో. మనం ప్రభుత్వం మారాలి, నాయకులు మారాలని ఒకటే గగ్గోలు పెడతా ఉంటాం. అసలు మారాల్సింది వాళ్ళు కాదురా, జనం. మనం మారాలి. ఓటుకు డబ్బు తీసుకునేవాడు గాడిదైతే మరి ఇచ్చేవాడు అడ్డగాడి తాత. అలా మాట్లాడుతురా. గాడిదలన్నీ మూకుమ్మడిగా మన పైన దాడి చేస్తాయి. గాడిద. అబ్బా, జోబీలో ఇప్పుడు ₹1 కూడా ఉండేది లేదా? ఇక్కడ ఈయనన్నాడు, ఈసారి కూడా ఈయన అడిగేద్దాం. మధ్యలో వీడొకడు. వీడికి కూల్ డ్రింక్లు కొనిచ్చి సగం ఆస్తి అమ్మేసుకున్నా. నువ్వు ఉండే ఆస్తి కూడా అమ్ముకోవాల్సి వస్తాను. పెద్దాయనా, ఏరా ఎండ ఎక్కువగా ఉంది, ఏం చేయమంటావో? చల్లగా ఏదైనా తీసేవా? వరే పోరా, తీసుకోబో. రే రవే, వడస్తాడు. వాడికి ఎదురు ఇచ్చి పంపించో. చల్లర నేను ఇస్తాలే. మనవాడికి ఏం తీసాడు కానీ ఊర్లో వాళ్ళ దాంతో చేస్తుంటాడు. మావా, ఏంద్రా అల్లుడు, బాగున్నావా? ఏంద్రా ఎట్లా అయిపోయినావు? ఏం చేస్తావు? అప్పుడు నా మాట ఏంటంటే ఎట్లుండేవాడు? ఏందిరా ఎండ ఎట్లుండది? లోపల ఏసీ ఉందా? దానికన్నా చల్లగా ఉంటుంది. పోదాం పదా. రామావా, మామ కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? తీసుకోరా మామ, అది డబ్బులు. నేను ఇస్తాలేరా, తీసుకో. కూల్ డ్రింక్ ఒకటి. కూలింగ్ ఉందా? మావా, ఎట్టున్నావో తెలుసా? అందుకేరా పెద్దలు చెప్తే వినాలని. సరే తాత, మనం కారులో పోదాం. వాడేమో నిన్నడుక్కుని వెళ్ళి మరి కూల్ డ్రింక్ తాగాడు. ఆయన చూస్తే ఏమంటే కోటీశ్వరుడు లాగున్నాడు. వాళ్ళిద్దరు హత్తుకోవడం ఏంది? రేయ్, వాడు లక్షాధికారి కాదు, వీడు పిచ్చాధికారి కాదు. ఒకప్పట్లో వీళ్ళిద్దరూ బాగా బతికినోళ్లే. ఇదే రాజకీయ వాతావరణం అంటే. వాళ్ళు ఎందుకలా మారారు అంటే నీకు తెలియదు, ఇప్పుడు తెలుసుకో. ఏరాలుడు మావా, ఎడు కూర్చోండవు. కూర్చో మామ. వచ్చా? ఏముంది మావ, నువ్వే చెప్పాలి. ఏం లేదురా, ఈ పల్లెల్లో బతకడం కష్టము. టౌన్లోకి వెళ్ళిపోయి ఏదైనా పని చూసుకొని బతుకుతాం అనుకుంటా. ఇక్కడ ఉంటే మన బతుకులు మారవురా. పట్నం వెళ్దాము అని కష్టపడి పని చేద్దాము. వస్తావురా? ఏం మాట్లాడుతున్నావు మావా? నేను పట్నం, అది కూడా పనికి? అయ్యో, ఏం మాట్లాడుతున్నాం మావా? ఇక్కడ కూర్చొని తినడానికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇంకా చెప్పాలంటే వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను, పెద్దమ్మ ఒడి, చిన్నాన్న బడి,
ఇన్ని పథకాలు ఉన్నాయి మామ. ఇన్ని పథకాలు పెట్టుకొని ఆడపోయి పని చేయాల్సిన అవసరం నాకేంది మామ? నాకు తెలిసి పనికి పట్టణంకి నువ్వు కూడా పోవద్దు మామ. ఎందుకు మామ ఈ వయసులో కష్టపడతావా? ఈ విధంగా పోయి పనికి పిలిచాను చూడు, నన్ను నేను చెప్తా కొట్టుకోవాలా. కృష్ణదేవరాయ మామ, నీకే చెప్పేది. ఏయ్ సోంబేరి నాయలా, నీకు నీతులు చెప్పడము బూతులతో సమానం రా. వస్తా. నీ కర్మ పో. ఇదిరా మనవడా జరిగింది. అలా వాళ్ళ జీవితాలను ప్రస్తుత రాజకీయాలు ప్రభావితం చేశాయి. దేశాభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి చెందడం కాదురా. పౌరుల సామాజిక నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధిరా. అందుకే ప్రభుత్వం భావితరాలకి ఉపాధి కల్పించే దిశగా పనిచేయాలే గాని వాళ్ళని పథకాల పేరుతో సోమరిపోతులను చేసి దేనికి పనికిరాని సన్నాసులుగా మార్చడం ఏమాత్రం మంచిది కాదురా. కూడు గూడు గుడ్డగాదురా కావాల్సింది. విద్య, వైద్యం, ఉపాధిరా. అంతా అర్థమైంది తాత. ఇంటికి వెళ్దామా? వెళ్దాం పదరా. ఎండలు ఎక్కువగా ఉంది, వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. వడదెబ్బ తగిలితే మాత్రం నీకేమవుతుంది కానీ. స్వార్థ రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి ప్రణాళికలు కుంటుపడింది. దానితో సామాన్యుడు అనుభవించాల్సిన మౌలిక వసతులు, సుఖ సంతోషాలు తీరకుండానే జీవించాల్సి వస్తోంది. సామాన్యుని ఆవేశం, ఆక్రోశం అణిచివేసేందుకు తాత్కాలిక ఉచిత పథకాలతో, డబ్బు ఎరతో స్వార్థ రాజకీయ లబ్ధిదారులు ప్రలోభ పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. నిస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజల భవిష్యత్తు కోరే సేవాపరాయణుడైన నాయకుని అవసరం ప్రస్తుతం అనివార్యం. ఆ ఉదయం ఎప్పుడో, ఆ సూర్యుడు ఎవరో.